వెస్ట్ ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం. అయితే ఈ గుంటూరు వెస్ట్ ఎప్పుడు ఓసీ అడ్డాగా ఉండేది, కానీ ఫస్ట్ టైం ఒక బీసీ మహిళ నిలబడ్డారు. అపోజిషన్లో కూడా చూసుకుంటే కూడా బీసీ మహిళ నిలబడ్డారు. మరి ఇక్కడ ఉన్న ఈ టీడీపీ కంచుకోటని మరి ఎవరు పరవశం అవుతుందో కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులతో ఒకసారి మాట్లాడుతూ చూద్దాం. గుంటూరు వెస్ట్ చూసుకుంటే మరి గల్లా మాధవి వల్ల అవుతుందా ఈసారి అభ్యర్థిగా గెలవడం, అవుతుంది ఎమ్మెల్యేగా? తెలుగుదేశం పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. భారతదేశంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సామాన్య మహిళ బీసీ రజక మహిళకి ఇవ్వటం ఒక గొప్ప నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కూడా ఒక సామాన్య మహిళకి సీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య కార్యకర్త ఎలా ఉంటాడో తెలుగుదేశం పార్టీ వ్యవస్థ పటిష్టమైన తెలియజేయడానికి ఒక సామాన్య మహిళ రజక మహిళకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇవ్వటం ప్రప్రదంగా గుంటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఒక కంచుకోట. తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఒక సామాన్య మహిళ కానీ కార్యకర్త కానీ బ్రహ్మాండమైన జనం బ్రహ్మాండంగా సాహసోపేతంగా వారిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఏ ప్రాంతంలో అయినా పర్యటించేటప్పుడు బాబు ఈ శాడిస్ట్ పాలన పోవాలి, మంచి అభివృద్ధి చెందే పాలన కావాలని ప్రజలు గల్లా మాధవి గారికి ప్రజలు అందరూ కూడా వెల్లడిస్తూ చాలా సుపరిణామంగా భావిస్తున్నాం. ఒక మాట అంటున్నారు, అసలు బీసీ మహిళకి ఇదే టీడీపీ నాయకులు అసలు ఓటు వేసి గెలిపిస్తారా అనేది కూడా అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ. తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీసీ సామాజిక వర్గం భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక రక్షణ చట్టం కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో స్పీకర్ని చేసిన భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బీసీలు అట్టడుగును ఉండిపోయారో వాళ్ళందరినీ చైతన్యం తెచ్చి సామాజిక స్పృహతోటి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టి ఒక సామాన్య మహిళకి ఇవ్వటం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎర్రమనాయుడు గారి కాడి నుంచి కేంద్ర మంత్రి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసింది. భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ చూసేది ఈ కేంద్ర మంత్రి ఎవరా, ఆయన పాలన ఎలా ఉందనేది. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సామాన్య మహిళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ వేవులో కూడా తెలుగుదేశం పార్టీ పట్టం కట్టిన ఘనత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. విన్నారు కదా, ఎందుకంటే టీడీపీ మొదటి నుంచి బీసీలకే సపోర్ట్ ఇస్తూ ఉంది, వెనుముగ్గా కూడా బీసీలే ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం కేంద్రం నుంచి కానీ ఇప్పటి వరకు ఇక్కడ చూసుకున్న గుంటూరు వరకు కూడా చూసుకుంటే బీసీలకే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే గల్లా మాధవిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, ఇది పక్క టీడీపీ అడ్డాని, ఎప్పటికీ ఇది టీడీపీనే గెలుచుకుంటారు. మరి రాబోయే ఎలక్షన్లో మరి ఎవరు గెలుస్తారనే కోణంలో చూసుకుంటే ఒక్కొక్కరితో కూడా ఒక్కసారి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కెమెరామెన్ వల్లిత శ్రావణి RR9 న్యూస్.